తాజా అంశాన్ని చూస్తున్నాం. గాలి జనార్దన్ రెడ్డి కేసులో విచారణను 4 నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, గాలి జనార్దన్ రెడ్డి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలేంటి? ఉబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో గాలి జనార్దన్ రెడ్డి మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన వ్యవహారంలో తనకు బళ్ళారి దాంతో పాటుగా మిగిలినటువంటి ప్రాంతాల్లో తాను పర్యటించేందుకు మరికొంతకాలం గడువు ఇవ్వాలి అని చెప్పని గాలి జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ ఎంఎం సుందరేష్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టి మరోసారి గడువు పెంచడానికి గాలి జనార్దన్ రెడ్డిని హెచ్చరిస్తూనే 3 నెలలు 4 నెలలు మాత్రమే మరో 4 నెలలు మాత్రమే బళ్ళారిలో పర్యటించేందుకు గాలి జనార్దన్ రెడ్డికి అవకాశం ఇస్తున్నామని, ఇంతకు మించి తాము గడువు పెంచడం అనేది సాధ్యం కాదు, కుదరదు అని కూడా సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పష్టం చేసింది. అదే సందర్భంలో గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ కేసు సంబంధించి ఇంకా ఎంతకాలం సాగదీస్తారు, కేసు ట్రయల్ కూడా ఇంకా ఎందుకు పూర్తి చేయలేదు అనేటువంటి విషయాలపైన సిబిఐని సుప్రీంకోర్టు ప్రధానంగా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే 4 నెలలు మాత్రమే గాలి జనార్దన్ రెడ్డికి బళ్ళారి వెళ్లేందుకు అవకాశం కల్పించడంతో పాటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు, గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలు వాటన్నిటి మేరకు కూడా 4 నెలల్లో ట్రయల్ కూడా పూర్తి చేసి కేసు ఒక కొలిక్కి తీసుకురావాలి అని చెప్పని సిబిఐ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు గాలి జనార్దన్ రెడ్డికి బళ్ళారి వెళ్లేందుకు గడువు సమయాన్ని నిర్దేశిస్తూనే సిబిఐ కూడా కేసు ట్రయల్ పూర్తి చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లో ఈ 4 నెలల్లోనే పూర్తి చేయాలని చెప్పని స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తూ జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి అక్రమ మైనింగ్ కేసు ట్రయల్ కొనసాగడంలో పూర్తి స్థాయిలో చెప్పబడినట్లుగా సుప్రీంకోర్టు ఈ రోజు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇంకా ఎంతకాలం సాగదీస్తారు, దీనికి సంబంధించి ఈ కేసులు ఇంకా ఎంతకాలం పాటు కొనసాగిస్తారు, ట్రయల్ ఎందుకు ముందుకు సాగడం లేదు అనేటువంటి విషయాలన్నిటిపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇకపై గడువు పెంచేది లేదు అని చెప్పి, అంటే గాలి జనార్దన్ రెడ్డి బళ్ళారిలో పర్యటించేందుకు దాంతో పాటు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన అక్రమ మైనింగ్ కేసు విచారణ పూర్తి రెండు కూడా 4 నెలల్లోనే పూర్తి చేయాలని, గాలి జనార్దన్ రెడ్డికి తన సొంత ప్రాంతమైనటువంటి బళ్ళారి వెళ్లేందుకు కూడా 4 నెలలు మాత్రమే గడువు ఇస్తామని, అంతకు మించి ఇవ్వటానికి ఆస్కారం లేదు, ఇవ్వబోము అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేస్తూ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అనుదీప్, ధన్యవాదాలు అరుణ్.